హాయ్ ఫ్రెండ్స్, ఇటలీలోని పిజ్జా టవర్ గురించి మనకు తెలుసు. ఒకవైపు ఒరిగి ఉన్న ఆ టవర్ను చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ రష్యాలోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నెవ్యాన్స్క్ టవర్ మిస్టరీ వింటే మీకు పిచ్చెక్కుతుంది. అక్షరాల 300 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ టవర్ పిజ్జా టవర్ కంటే ముందే పక్కకు ఉంటుంది. షాకింగ్ విషయం ఏంటంటే ఈ టవర్ అడుగున కొన్ని టన్నుల బరువున్నటువంటి వింతైన ఇనుప పలకలున్నాయి. అవి ఆ టవర్ పడిపోకుండా 3 శతాబ్దాలుగా కూడా ఎలా కాపాడుతున్నాయి? అసలు ఆ కాలంలోనే అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ కంటే కూడా ముందే ఇక్కడ మెరుపు వాహకాన్ని ఎలా వాడారు? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో రష్యాలోని ఆ అంతుచిక్కని లీనింగ్ టవర్ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ టవర్ను 1721 నుంచి 1725 మధ్య అకిన్ఫీ డెమిడోవ్ అనేటువంటి ఒక సంపన్న పారిశ్రామికవేత్త నిర్మించాడు. రష్యా చక్రవర్తి పీటర్ ది గ్రేట్కు తెలియకుండా ఇక్కడ రహస్యంగా వెండి నాణేలను ముద్రించేవారని చరిత్ర చెప్తోంది. అందుకే ఈ టవర్ను ఒక కోటలా నిర్మించారు. విచిత్రం ఏంటంటే నిర్మాణం మధ్యలో ఉండగానే ఈ టవర్ ఒక పక్కకు ఒరగడం మొదలుపెట్టింది. కానీ డెమిడోవ్ దీన్ని ఆపలేదు. పడిపోకుండా బేస్మెంట్లో భారీ ఇనుప పలకలను అమర్చాడు. నేటి ఆధునిక ఇంజనీర్లు కూడా ఆ కాలంలో అంతటి లోహశాస్త్రం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ టవర్లో మరో వింత ఉంది. అదే అకౌస్టిక్ రూమ్. ఆ గదిలో ఒక మూల నిలబడి మీరు చిన్నగా గుసగుసలాడినా కూడా ఎదురుగా ఉన్నటువంటి మరో మూలలో ఉన్నటువంటి వ్యక్తికి అది స్పష్టంగా వినిపిస్తుంది. డెమిడోవ్ తన శత్రువుల రహస్యాలను వినడానికి ఈ గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. దీని వెనుకున్నటువంటి ఆర్కిటెక్చర్ నేటికి కూడా ఒక మిస్టరీనే. అలాగే ఈ టవర్ పైన ఉన్నటువంటి ఇనుప పైకప్పు అక్షరాల 300 ఏళ్లైనా తుప్పు పట్టకుండా ఉండడం ఇక మన ఢిల్లీ ఇనుప స్తంభ మిస్టరీని కూడా గుర్తు చేస్తోంది. ప్రపంచం మొత్తం బెంజమిన్ ఫ్రాంక్లిన్ లైట్నింగ్ కండక్టర్ కనిపెట్టారని నమ్ముతుంది. కానీ ఈ రష్యన్ టవర్పై ఫ్రాంక్లిన్ కంటే కనీసం 25 ఏళ్ల ముందే ఒక రాగి లోహంతో చేసినటువంటి మెరుపు వాహకం అమర్చబడింది. అంటే అప్పట్లోనే రష్యాలో అత్యున్నత సాంకేతికత ఉందా, లేక డెమిడోవ్ దగ్గర మనకు తెలియని ఇతర రహస్యాలు ఏమైనా ఉన్నాయా? లేటెస్ట్ లేజర్ స్కానింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ టవర్ ఒరిగి ఉన్న దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అద్భుతంగా బ్యాలెన్స్ చేయబడింది. నిజానికి నెవ్యాన్స్క్ లీనింగ్ టవర్ అనేది మనిషి మేధస్సుకి రహస్యాలకు ఒక నిలయం. 300 ఏళ్లుగా ఆ ఒరిగిన స్థితిలోనే నిలబడి కాలానికి సవాల్ విసురుతోంది. ఆ అడుగునున్నటువంటి ఇనుప పలకలు, ఆ అకౌస్టిక్ గది రహస్యాలు ఇప్పటికీ కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. నెవ్యాన్స్క్ టవర్ ఇది ఒక బీడని మిస్టరీ, రష్యా చరిత్రలో ఒక అత్యద్భుతమైన సత్యం. చూశారు కదా ఫ్రెండ్స్, రష్యాలోని ఆ వింత లీనింగ్ టవర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? పిజ్జా టవర్ కంటే ఇది గొప్పదని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.